జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఇక అక్కడి నుండి ఉత్తరం వైపు వెళ్ళండి. అక్కడ స్వర్ణ పర్వతం ఉంటుంది. ఆ పర్వతము మీద అనంతుడు ఉంటాడు. పన్నగం ధరణీధరం, భూమిని మోస్తూ ఉంటాడు అనంతుడు. పద్మపత్ర విశాలాక్షం, పద్మపత్రము లాంటి విశాలమైనటువంటి కన్నులు కలిగిన నీలవాససం, నీల వస్త్రాన్ని ధరించిన సహస్ర శిరసం దేవం, 1000 శిరస్సులతో ఉన్నటువంటి సర్వభూత నమస్కృతం, అందరి చేత నమస్కరింపబడుతూ ఉండేటటువంటి అనంతుడు ఉంటాడు అక్కడ. ఆ ప్రదేశాలలో కూడా వెతకండి. ఇక ఆ తర్వాత ఉదయ పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సౌమనసం అనే శిఖరము ఉంది. తత్ర పూర్వం పదం కృత్వా పురా విష్ణు త్రివిక్రమే. పూర్వము శ్రీ మహావిష్ణువు వామన అవతారములో త్రివిక్రముడిగా ఎదిగినప్పుడు ఆ త్రివిక్రముడు ఒక పాదాన్ని ఈ శిఖరం మీద పెట్టాడట. ఇక రెండవ పాదాన్నేమో ద్వితీయం శిఖరే మేరోహో చకార పురుషోత్తమ. మేరు శిఖరం మీద రెండవ పాదాన్ని త్రివిక్రముడు ఉంచాడట. వినత, అక్కడ అన్ని ప్రదేశాల్లో కూడా సీతమ్మ కోసమని వెతకండి అంటూ సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదురుగా వినతుడికి తూర్పు వైపున అంతటా సీతమ్మ కోసం వెతకమని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదురుగా వినతుడు అనేటటువంటి వానరుడికి ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు. వినత, నువ్వు 1,00,000 మంది వానరులతో తూర్పు దిక్కున సీతమ్మ కోసము, సీతమ్మను వెతకటము కోసము వెళ్ళు. అక్కడ సౌమనసం అనే శిఖరం మీద వాలఖిల్యులు, వైఖానసులు అనేటటువంటి మహామునులు ఉంటారు. ఆ ఉదయ పర్వతం మీద ఆ శిఖర ప్రాంతాలలో, గుహలలో అంతటా సీతమ్మ కోసం వెతకండి. హో వినత, బ్రహ్మ ఈ భూలోకాన్ని ఇతర లోకాలకు ప్రవేశద్వారంగా చేశాడు. అందుకని సూర్యస్య ఉదయనం చైవ పూర్వాహ్యేష దిక్ ఉచ్యతే. సూర్యుడు తన సంచారాన్ని ఇక్కడి నుండే ప్రారంభం చేస్తాడు. అందుకని ఇది పూర్వ దిశ, తూర్పు అని చెప్పబడుతుంది. ఆ తూర్పు కొండ వెనుక భాగములో సెలయేళ్లలో, గుహల్లో, వనాల్లో రావణః సహ వైదేహ్యా మార్గితవ్యః తతస్తతః. రావణుని నివాసము కోసం వెతుకు, సీతమ్మ కోసం వెతుకు. ఓ వినత, ఆ ఉదయ పర్వతము అవతలి వైపు దేవతలు నివసిస్తారు. అక్కడ సూర్యచంద్రులు ప్రవేశించరు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. అక్కడి పర్వతాల్లో, గుహల్లో, వనాల్లో రావణః సహ వైదేహ్యా మార్గితవ్యః తతస్తతః. రావణ నివాసం కోసం వెతకండి, సీతమ్మ కోసం వెతకండి. వినత, ఏ చ న ఉక్తా, నేను చెప్పిన చోట్లనే కాకుండా చెప్పని ప్రదేశాలలో కూడా విచేయా తేషు జానకి, సీతమ్మ కోసం వెతకవయ్యా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.